హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి 2025 ఐసీడీ 10 సీఎం చేంజెస్. ఇవి ఇప్పుడు మనకి అక్టోబర్ 1 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. ఏం జరిగింది అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 252 న్యూ కోడ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. 36 కోడ్స్ డిలీట్ చేశారు. 13 వచ్చేసి రివిజన్స్ జరిగినాయి. అందులో మేజర్‌గా ఏంటి, ఏం ఇంపార్టెంట్ అనేది మాత్రమే ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నియోప్లాజంకి సంబంధించి 5th క్యారెక్టర్‌ని ఏతోని ఇండికేటర్ చేశారు. ఇండికేట్ చేస్తే ఈ ఏ అనేది ఇన్ రిమిషన్ అన్నట్టు. ఇన్ రిమిషన్ కిందకి వెళ్ళిపోద్ది. కాకపోతే అన్నిట్లో అన్ని లింఫోమాలో ఏ అనేది ఇన్ రిమిషన్ చెప్తది. కానీ ఈ అనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లింఫోమాలో మాత్రం ఏ అనేది ఇక్కడ మనకు ఇన్ రిమిషన్ చూపెట్టదు. కాబట్టి దీనిలో మాత్రం ఒక్కదానికి మాత్రం బి అంటే ఇన్ రిమిషన్. ఎక్సెప్ట్ ఆల్ ఏ అంటే అన్నిటికీ ఏ అనేది ఇన్ రిమిషన్ అని గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రీ సింప్టమాటిక్ టైప్ 1 డయాబెటిస్ మెల్టస్‌కి మనకు 3 కోడ్లు ఇచ్చారు. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ అన్‌స్పెసిఫైడ్ అని చెప్పి 3 కోడ్స్ ఇచ్చారు. E10.A0 అండ్ E10.A1, E10.A2 అని చెప్పి ఇచ్చారు. స్టేజ్ 1, స్టేజ్ 2 ఇక్కడ నుండి ప్రీ సింప్టమాటిక్ టైప్ 1 డయాబెటిస్ వేరు, టైప్ 1 డయాబెటిస్ అనేది వేరు. అలాగే అనీమియాలో ఒక కొత్త రకమైన అనీమియా పాంకోని అనీమియాకి D61.03 అనే ఈ కోడ్ని ఈసారి యాడ్ చేయడం జరిగింది బుక్లో. అలాగే ఇంతకుముందు హైపోగ్లైసెమియా అంటే మనం E16.12 ఇచ్చేటోళ్ళం. కాకపోతే ఈసారి నుంచి హైపోగ్లైసెమియా లెవెల్స్ కూడా చూడాలి. లెవెల్ 1, 2, 3 అని చెప్పి 3 కోడ్లు ఇవ్వడం జరిగింది. అవే కోడ్స్ ఏంటి అని అంటే E16.A1, E16.A2, E16.A3. అలాగే కార్సినైన్ సిండ్రోమ్‌కి ఇంతకుముందు ఓన్లీ అన్‌స్పెసిఫైడ్ కోడ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 3గా డివైడ్ చేశారు. కార్సినాయిడ్ హార్ట్ సిండ్రోమ్ అంటే E34.01 ఇవ్వాలి. అదర్ ఏదైనా కార్సినాయిడ్ సిండ్రోమ్ చెప్తే E34.09 ఇవ్వాలి. ఓన్లీ కార్సినాయిడ్ సిండ్రోమే అని చెప్పినప్పుడు అన్‌స్పెసిఫైడ్ E34.00 ఇవ్వాలి. ఒబేసిటీలో కూడా ఈసారి మేజర్‌గా చేంజెస్ జరిగాయి. క్లాసుల వైస్‌గా మనకు 3 కోడ్లు ఇచ్చారు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. E66.811 అనేది క్లాస్ 1, E66.812 అనేది క్లాస్ 2, E66.813 అనేది క్లాస్ 3. అదర్ వచ్చేసి ఇంతకుముందు మనం అదర్‌కి E668 ఇచ్చేటోళ్ళం. అది కాదు, ఇప్పటి నుండి అదర్ ఒబేసిటీకి E66.89 ఇవ్వాలి. అలాగే E88.82 ఒబేసిటీ డ్యూ టు డిస్ట్రక్షన్ ఆఫ్ MC4R పాత్వే అని చెప్పి ఇది ఒకటి కొత్త కోడ్ ఇచ్చారు. అలాగే పీరియాడిక్స్కి సంబంధించి ఇంతకుముందు బాడీ మాస్ BMI పర్సెంటైల్ అనేది ఎంత అంటే 120 ఆర్ లెస్ అనే ఉండేది. ఇప్పుడు దాని కాస్త 140 వరకు పెంచడం జరిగింది. ఇంతకుముందు కోడ్ సిరీస్ వచ్చేసి Z6854 వరకే ఉండే. ఇక్కడ నుండి Z6855 అండ్ ఈ Z68.56 ఈ 2 కోడ్లు కూడా యాడ్ చేయడం జరిగింది. పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేశారు, ఎంతవరకు కోడ్ చేయొచ్చు అనేది. అలాగే ఈటింగ్ డిసార్డర్లో కూడా రెస్ట్రిక్టింగ్ టైపు, ఈటింగ్ టైపు, బింగ్ డిసార్డర్లో కూడా చాలా కోడ్స్ యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇదే చాప్టర్లో మన ఈటింగ్ డిసార్డర్లోనే చూసుకుంటే మెటబాలిక్ డిసార్డర్లో చూసుకుంటే F50.83 అనే కోడ్ పీకా ఇన్ అడల్ట్స్, F50.84 రుమినేషన్ డిసార్డర్ ఇన్ అడల్ట్స్ ఈ 2 కోడ్లు యాడ్ చేయడం జరిగింది. అలాగే నాజల్ వాల్వ్ కొలాప్స్. ఈ నాజల్ వాల్వ్ కొలాప్స్ అనేది బేస్డ్ ఆన్ ది ఇంటర్నలా, ఎక్స్టర్నలా అండ్ దాని విధానం స్టాటికా, డైనమిక్టికా అని చెప్పి ఈసారి కోడ్స్ని ప్రత్యేకంగా పెట్టారు. ఇంతకుముందు ఓన్లీ నాజల్ వాల్వ్ కొలాప్స్ అని మాత్రమే ఉండేది. ఇప్పుడు అది ఇంటర్నలా చెక్ చేయాలి, ఎక్స్టర్నలా చెక్ చేయాలి అండ్ దాని స్థితి స్టాటికా, డైనమికా లేదా అన్‌స్పెసిఫైడ్ అనేది చూసుకోవాలి. దానికి సంబంధించిన కోడ్స్ వచ్చేసి Z348200 సిరీస్, 200 అన్‌స్పెసిఫైడ్, 201 అనేది స్టాటిక్ టైప్, 202 అనేది డైనమిక్ టైప్ అండ్ అన్‌స్పెసిఫైడ్ కోడ్ వచ్చేసి Z34.829. అలాగే ఫిస్టులకు సంబంధించి రెక్టల్, అనరెక్టల్కి సంబంధించి ఇందులో కూడా చాలా చేంజెస్ జరిగినాయి. సింపుల్, కాంప్లెక్స్ అండ్ టైప్స్గా డిఫరెన్షియేషన్ చేశారు. అలాగే మళ్ళీ అది ఇనిషియలా, పెర్సిస్టెన్సా, రికరెంటా అనే విధంగా కోడ్స్ డివైడ్ చేసి న్యూ కోడ్స్ యాడ్ చేయడం జరిగింది ఈసారి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే
K60-311 ఆనల్ ఫిస్టులా సింపుల్ ఎన్సిఎల్. అలాగే K60.312 సింపుల్ పెర్సిస్టెన్స్. అలాగే K60-313 ఆనల్ ఫిస్టులా సింపుల్ అండ్ రికరెంట్. అన్స్పెసిఫైడ్ సింపుల్లో అన్స్పెసిఫైడ్ అయితే K60-319. ఇలాగే ఆనల్ ఫిస్టులా, రెక్టల్ ఫిస్టులా, అనారెక్టల్ ఫిస్టులాకి అన్నిటికీ కోడ్లు యాడ్ చేయడం జరిగింది ఈసారి. ఇక మన ఇది ఎంఎస్కే మస్కులోస్కెలిటన్ సిస్టంలోకి వెళ్తే సైనోవైటిస్ అండ్ టీనోసైనోవైటిస్. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఏం చేశారంటే ప్రొవైడర్స్ మోర్ స్పెసిఫిక్ టర్మ్ 5th and 6th క్యారెక్టర్లని యాడ్ చేయడం జరిగింది. చాలా నెంబర్ ఆఫ్ కోడ్స్ ఎలా అంటే షోల్డర్కి, ఆర్మ్స్కి, లెగ్స్కి, థైకి, లెఫ్టా, రైటా అనేది ప్రతి ఒక్కదానికి అంటే మన బాడీలో ఉన్న పార్ట్లన్నిటికీ స్పెసిఫై చేస్తూ ఈసారి సైనోవైటిస్ అండ్ టీనోసైనోవైటిస్కి కోడ్లు ఇవ్వడం జరిగింది, న్యూ కోడ్స్. అండ్ నెక్స్ట్ మేజర్గా ఇందులోనే వచ్చేసి డిస్క్ డీజనరేషన్లో కూడా లుంబార్ అండ్ లుంబోసాక్రల్కి సంబంధించి మోర్ స్పెసిఫిక్గా కాంబినేషన్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ డిస్క్ డీజనరేషన్ లో బ్యాక్ పెయిన్కే ఉందా అండ్ లేకుంటే లోయర్ లెగ్ ఉందా అని చెప్పి ఇచ్చారు. మనం ఎగ్జాంపుల్గా చూస్తే M51360 అదర్ ఇంట్రావర్బల్ డిస్క్ డీజనరేషన్ లుంబార్ రీజన్ విత్ డిస్కోజెనెటిక్ బ్యాక్ పెయిన్. నెక్స్ట్ వచ్చేసి M51361 వచ్చేసి లుంబార్ రీజన్ విత్ లోయర్ ఎక్స్ట్రిమిటీ పెయిన్. ఇదేమో లోయర్ ఎక్స్ట్రిమిటీ పెయిన్ అండ్ పైనదేమో డిస్కోజెనిక్ పెయిన్. అలానే కాకుండా ఒకవేళ 2 ప్లేసెస్లలో ఉంటే అప్పుడు M51362 డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ అండ్ లోయర్ ఎక్స్ట్రిమిటీ పెయిన్. అది ఇది ఏది చెప్పలేదా అప్పుడు వితౌట్ వచ్చేసి M51369. ఇలానే లుంబోసాక్రల్కి కూడా కోడ్స్ ఇవ్వడం జరిగింది ఈసారి. ఇంకా మేజర్గా ఇంపార్టెంట్ అంటే ఈ క్యూ సిరీస్లో ఒక 4 యాడ్ చేశారు, ఆర్ సిరీస్లో R1 అండ్ జెడ్ సిరీస్లో F51A ఎన్కౌంటర్ ఫర్ సెప్సిస్ ఆఫ్టర్ కేర్. ఇంతకుముందు సెప్సిస్ ఆఫ్టర్ కేర్ అంటే అదర్ పోస్ట్ ప్రొసీజరల్ కోడ్ ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు అలా కాకుండా సెప్సిస్ ఆఫ్టర్ కేర్కి ప్రత్యేకమైన కోడ్ వచ్చింది Z51.A. అండ్ ఆల్సో సమ్ క్యాన్సర్ అండ్ సిట్రేట్ మెటబాలిజం, ఎపిలెప్సీ, పల్మనరీ ఎంబోలిజం, పాయిజనింగ్, రిసెప్టర్స్ పాజిటివా నెగిటివా అండ్ ఇంకొన్ని జెడ్ సిరీసెస్ కూడా ఈసారి యాడ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.